అందరికీ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ప్రెస్. మా అందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే సినిమా కూడా చాలా బాగుంది. రారుండే వేడుక చూద్దాం. ఇంత త్వరగా సక్సెస్ మీట్ అని ఏంటి అని అనుకోవచ్చు. నేను ఈ ఈ సినిమా కోసం, ఈ సినిమా రిలీజ్ కోసం ఈ లాస్ట్ 1 month ఎప్పుడో అమల్ని హాలిడే తీసుకెళ్తానన్నాను. పాపం ఆమె హాలిడే క్యాన్సిల్ చేశాను. ఈ లాస్ట్ 1 month ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి బాగుంది అంటే ఇమీడియట్గా బాగుంది అంటే చాలా మంచి మూడ్తో వస్తారు, పదండి అంది. సో బయలుదేరుతున్నాను, రేపు పొద్దునే బయలుదేరుతున్నా. అండ్ ఫస్ట్గా తెలుగు ప్రేక్షకులందరికీ మా వేడుకని ఎంతో చక్కగా ఆహ్వానించారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంది ఇక్కడ మా అందరికీ. మేమందరం కష్టపడి చేసిన ఈ సినిమా ఫలితం ఎంత బాగుంది అని చెప్తుంటే, అది కూడా ఫ్యామిలీస్ మరీ చెప్తున్నారు చాలా బాగుందని. అండ్ దీనికి ఒక్కళ్ళే కారణం అని నేను అన్ను. అండ్ దీంట్లో కారణం చాలామంది ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. తనది స్క్రిప్ట్ స్టేజ్ నుంచి తను చాలా కష్టపడి డైలాగులు కానీ ఆ సీన్స్ కానీ అన్నీ రాసుకుని, అండ్ అక్కడి నుంచి టీం అందరూ జాయిన్ అయ్యి, టీం ఎవరు అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సత్యానంద్ గారు. సత్యానంద్ గారు నా పక్కనే ఉండి త్రూ అవుట్ ద ఫిలిం, ఎక్కడ ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో, మాయదారు మల్లిగాడి నుంచి స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్, కరెక్ట్ అండి, మాయదారు మల్లిగాడి నుంచి స్టార్ట్ అయిన ఎక్స్పీరియన్స్తో అప్పటి నుంచి 35 years దాటిపోయింది. 44 years దాటిపోయింది. అప్పటి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా మాకు ఈ సినిమాలో ఎంతో హెల్ప్ అయింది. స్క్రీన్ ప్లేలో కళ్యాణ్ కృష్ణ కొత్త డైరెక్టర్, సెకండ్ ఫిలిం, అండ్ ఇటువంటి హెల్ప్ ఎంతో అవసరం అతనికి. అండ్ ఆయన హెల్ప్ చేస్తూ, అలాగే జీకే మోహన్ ఎప్పటికప్పుడు మేమందరం నాకు కొంచెం కోపం వచ్చినా ఏమొచ్చినా నన్ను సర్ది తగ్గించి ఎప్పటికప్పుడు లేదు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చేసి చెప్పడం. అండ్ అలాగే తను కూడా చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమాలో. వీళ్ళందరూ కళ్యాణ్ కృష్ణ, సత్యానంద్ గారు, జీకే, ఈ సినిమాని ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే వీళ్ళు ముగ్గురు కారణం, మెయిన్ కారణం, బ్యాక్ బోన్స్ వీళ్ళందరూ. ముందు ఎవరున్నా బ్యాక్ బోన్స్ వీళ్ళందరూ. అండ్ అలాగే నేను ఈ సినిమా మొదలైనప్పుడు విశ్వేశ్వర్ మై కెమెరామెన్, నేను ఎప్పుడు విషుని అంటూ ఉంటాను. సినిమాలో లొకేషన్స్ అయ్యి పెద్ద నాకు అవసరం లేదు విషు, అది ప్రతి సినిమాలోనూ చూపిస్తారు. శంకర్ గారి సినిమాలో అయితే చూడని దేశం ఉండదు. సో మనకి పెద్ద లొకేషన్స్ అవి బ్యూటిఫుల్గా చూపించాలని అవసరం లేదు. మనుషులకు కానీ ప్రేక్షకులకు కానీ నచ్చేది చక్కటి మొహాలు, వాటి మీద ఎక్స్ప్రెషన్స్ కనపడాలి, అదే కావాలి నాకు అని చెప్పాను. అండ్ విషు అలాగే తీశాడు ఈ సినిమాలో. అండ్ చైతన్యని కానీ, రకుల్ ప్రీత్ని కానీ, జగపతి బాబుని కానీ, అందరినీ, సంపత్ని, ఎవరు అందరినీ చక్కగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనపడేటట్టు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం, ఎమోషన్స్ ఉన్న ఫిలింలో అది విషు తీశాడు. తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ కోర్స్ ఈ అందరినీ పక్కన పెడితే దేవిశ్రీ ప్రసాద్, ఇంతకుముందు బిఫోర్ రిలీజ్ కూడా చెప్పాను, ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను. అండ్ తను చూపించిన ఇంట్రెస్ట్, ఎస్పెషలీ ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఆ బ్రేకప్ సాంగ్ అతనే రాసి అతనే పాడి అక్కడికక్కడే ఆ పల్లవి చేసేసి దాన్ని మ్యూజిక్ చేసి, దాని తర్వాత రికార్డింగ్ ఇలా ఉంటుంది, దానికి ముందు రికార్డింగ్ ఇలా ఉంటుంది, మీరు సీన్ ఇలా తీయండి అని కళ్యాణ్కి చెప్పి, అండ్ చెన్నై నుంచి ఫోన్ చేసి చైతన్యకి ఫోన్ చేసి యాక్టింగ్ ఇలా చేయని కూడా చెప్పాడు. సో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు దేవిశ్రీ. అండ్ అలాగే ప్రతి పాట, భ్రమరాంబకి నచ్చేసాను అనే పాట ఒక పెద్ద హిట్ అవుతాం,
అది కూడా ఆ తకిట తక్కడం అనేది ఒక పాట. అన్నీ రారండు వేడుకు చూద్దాం అనే టైటిల్ సాంగ్, సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ. అండ్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ సినిమాలో చాలా చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఆర్టిస్ట్. ఫస్ట్ జగపతి బాబు గురించి మాట్లాడాలి. అండ్ ఈ తర్వాత ఒక ఫాదర్ అంటే ఇలా ఉండాలి, ఒక కొడుక్కి ఫాదర్ అంటే ఇలా ఉండాలి అని అంత చక్కగా చేశాడు జగపతి బాబు. డిగ్నిఫైడ్గా ఎంత ఉండాలో అంతే చేసి యాక్షన్. లెజెండ్లో చేసిన జగపతి బాబు అదే మనిషి ఇక్కడ ఫాదరా అని అంత సాఫ్ట్గా ఉండి జోకులు వేస్తూ ఉన్న ఫాదరా అని అనిపిస్తుంది. అండ్ అలాగే సంపత్ మధ్యన రకుల్ ప్రీత్ మధ్యన ఉన్న రిలేషన్షిప్. సంపత్ ఇంత బాగా చేసావు ఏంటి అని అడిగాను సంపత్ని. ఏంటంటే నాకు కూడా ఓ 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, సో ఇక్కడ జరిగిన ఫీలింగ్స్ అన్నీ నాకు ఇంట్లో జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆల్మోస్ట్ ఫీల్ అయ్యాను అని అన్నాడు సంపత్. అండ్ రకుల్ ప్రీత్, వెరీ రేర్లీ ఒక హీరోయిన్ని గుర్తుపెట్టుకుంటాం మనం. అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్స్, ఒక సావిత్రి గారు కానీ, ఒక శ్రీదేవి గారు కానీ, అంటే ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళ గురించి, వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఈ మధ్యన వచ్చే ఫిలిమ్స్లో ఒక హీరోయిన్కి అటువంటి క్యారెక్టర్ రావడం చాలా కష్టం. అండ్ ఈ భ్రమరాంబ క్యారెక్టర్కి రకుల్ ప్రీత్కి వచ్చింది, తన అదృష్టం అటువంటి క్యారెక్టర్ రావడం. మా అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి అంత బాగా చేయటం, బాగా ఇన్వాల్వ్ అయిపోయి భ్రమరాంబ క్యారెక్టర్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ రకుల్ ప్రీత్. అండ్ అలాగే మై హీరో చైతన్య. ఏ హీరోకైనా ఇప్పుడు థియేటర్లో చప్పట్లు కొట్టించుకోవడం చాలా ఇష్టం. ఆ సీన్కి చప్పట్లు కొట్టారు, ఫలానా డైలాగ్కి చప్పట్లు కొట్టారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు సోగ్గాడే చిన్న ఆయనలో నాకు క్లాప్స్ వచ్చాయని కళ్యాణ్ ఏమండి సార్ అక్కడ క్లాప్స్ కొట్టారు మీరు ఆ సీన్కి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ ఆ బీచ్ సీన్లో చైతన్య చేసిన పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొడుతున్నారు అండ్ విసిల్స్ కొడుతున్నారు అని చెప్పి విన్నాను. అలాగే ప్రెస్ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ అందరూ ఆ సీన్ గురించి చెప్పారు, చైతన్య పర్ఫార్మెన్స్ గురించి. అండ్ హీస్ డన్ వెరీ వెల్ ఇన్ దట్ సీన్. అండ్ నేను ఆడియో రిలీజ్లో అన్నాను నా హీరో సూపర్ అని, నిజంగా సూపర్. అండ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అలా అందరూ ఉన్నారు. అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వెరీ హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ ఆ డైలాగ్స్ అని కళ్యాణ్ కృష్ణ రాశాడు దగ్గరుండి. అండ్ నేను ముందే చెప్పాను కళ్యాణ్ కృష్ణ చక్కటి డైలాగ్స్ రాస్తాడని. ఈ సినిమాకే కాదు, సోగ్గాడే చిన్నాయనలో బంగారాజుకి రాసిన డైలాగ్స్ ఫెంటాస్టిక్ డైలాగ్స్, కొన్ని డైలాగ్స్. అండ్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అమ్మాయిల మనశ్శాంతికి హానికరం. అవునా కాదా అది మీరే చెప్పాలి ఇప్పుడు. బట్ నేను చెప్పింది లాస్ట్లో, ఒక అమ్మాయిని రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు అని. అండ్ అది మా సినిమా మెసేజ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఎస్పెషలీ తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఈ కొంచెం హాలిడేకి వెళ్ళి మనశ్శాంతి వచ్చిన తర్వాత అదే హాలిడేకి రారండి అన్నారు ఇంట్లో. సో వెళ్ళి చేసుకుని వచ్చిన తర్వాత డిసైడ్ చేయాలి. అంటే అనుకున్నాము వెళ్ళే ముందు, ఇప్పుడు దాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు బంగారాజు సినిమా తీయాలి అంటే దాని స్టోరీ పర్ఫెక్ట్గా ఉండాలి, దానికన్నా బెటర్గా ఉండాలి సీక్వెల్, లేకపోతే చేయకూడదు. నాకు చేయాలనుంది, టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పెట్టాను. సో తనకు కథ చెప్పాలి, నచ్చాలి అని ఆల్ దీస్ ప్రాసెసెస్ మళ్ళీ
స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే ఒకటి అయిపోయింది, అప్పుడే ఇంకో దాని గురించి ఎందుకు ఒక 15 రోజులు గ్యాప్ తీసుకుందాం అని. నేను రాజు గారికి అది 2 ఫినిష్ చేయాలి అది. ప్లస్ అక్కడ ఒక అఖిల్ సినిమా అందరూ వెయిటింగ్, అది వచ్చినగానే స్టార్ట్ చేస్తున్నారు 6th నుంచి మళ్ళీ వాళ్ళు షూటింగ్, అదొకటి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ వద్దు నాకు బాబు, నా వల్ల కాదు, నా వల్ల కాదు వాళ్ళని తట్టుకునేది. అది బెస్ట్. అమ్మాయిలు కాదు, బ్రహ్మరాంబ లాంటి కూతురు అన్నాను. అసలు క్లారిటీ లేదు మైండ్లో.